sharing my screen. Is it visible? Vasant, are you able to hear my screen? Then, yeah, let's start for today's session. మన ప్రీవియస్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ప్రీవియస్ సెషన్లో పాండాస్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే బోల్డ్ అనే టూల్స్ని మనం అచీవ్ చేయడం అనేది చేస్తాం. దాంట్లో పాండాస్ అంటే మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి చెప్తున్నాను. పాండాస్ అంటే ఏంటి? పాండాస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మనం ఏం చేస్తాము పైథాన్లో డేటాని మ్యానిపులేట్ చేయడము, డేటాని ఎనాలిసిస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే ఒక డేటా సెట్, అంటే మన దగ్గర ఒక డేటా సెట్ ఉంటుంది. డేటా సెట్ని మనం ఏం చేస్తాం, మనం నేర్చుకున్న కంటెంట్ అనమాట. డేటా సెట్ని డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేసి దాని మీద ఆపరేషన్స్ అనేవి చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. అంటే ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే మన దగ్గర ఏ ఫైల్స్ ఉంటాయి, ఎక్సెల్ కానీ వర్డ్ కానీ ఇలా గోల్డెన్ ఫైల్స్ ఉంటాయి కదా. అంటే మన దగ్గర ఉన్న డేటా ఎక్సెల్ ఫైల్లో కానీ సిఎస్వి అనే 2 ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే మన దగ్గర ఉన్న డేటా, ఈ 2 ఫైల్లో ఉన్న డేటాని నేనేం చేస్తున్నా అంటే టేబుల్లోకి మార్చేసి ఆ టేబుల్ మీద మనకు కావాల్సిన ఎనాలిసిస్ అంటే ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా ఎలా వర్క్ చేస్తారు ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ సెషన్లో కొన్ని కాన్సెప్ట్ని గురించి మనం డిస్కస్ చేసాం. ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే రిమైనింగ్ ఇంకొన్ని కాన్సెప్ట్స్ని గురించి మనం ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. దాంట్లో మనం ఏం చేద్దామంటే పాండాస్ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే ఒక డేటా సెట్ని ఒక డేటా ఫ్రేమ్గా మార్చడం ఎలా అనేది చూసేసి దాని మీద ఎస్టర్డే మనం ఏవైతే ఆపరేషన్స్ చేసామో ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఒకసారి రీక్యాపింగ్ అనేది చేసేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే ఆ తర్వాత ఉన్న కంటెంట్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ నేర్చుకుంటా వెళ్ళిపోదాం. ఓకే, దానికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఏ డేటా సెట్ ఉంది అంటే డేటా సెట్ అంటే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. నా దగ్గర బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఏం చేశానంటే ఒక ఎక్సెల్ అనే ఒక షీట్ తీసుకొని దాంట్లో ఆ డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకున్నాను. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మొత్తాన్ని కూడా ఒక ఎక్సెల్ ఫైల్లో కానీ సిఎస్వి అనే ఫైల్ రూపంలో కానీ స్టోర్ చేసుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారు. నా దగ్గర ఒక ఫైల్ మేనేజర్ ఉంది. ఆ ఫైల్ మేనేజర్లో నేనేం చేశానంటే ఒక డేటా సెట్ అనే దాన్ని క్రియేట్ చేసి స్టోర్ చేసుకున్నాను. అది ఎక్కడ ఉందో చూడండి, RQ1 అని ఉంది. దాంట్లోకి వెళ్తే మీరు ఏం చేస్తారంటే ఈస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసామనుకో ఏమర్థమవుతుందో చూడండి, మీకు ఒక డేటా కనపడుతుంది చూడండి. ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎక్సెల్ ఫైల్ అనమాట. అంటే ఎక్సెల్ షీట్ తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నేనేం చేశానంటే దీంట్లో స్టోర్ చేశాను అనమాట. లేదు అనుకోండి, నా దగ్గర మరొక డేటా ఉంది. అదేంటిదంటే COVID-19కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా తీసుకొచ్చి నేనేం చేశానంటే ఇలా ఎక్సెల్ షీట్ రూపంలో నేనేం చేశానంటే క్రియేట్ చేసేసి దానిలోకి తీసుకొచ్చి నేనేం చేశానంటే స్టోర్ చేయడం అనేది చేశాను. ఇలా మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేసేసామంటే ఒక ఎక్సెల్ ఫైల్ రూపంలో కానీ ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని దాంట్లో కనుక స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఆ డేటాని ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు అనమాట. అంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే నాకు కావాల్సిన డేటాని తెచ్చుకోవాలనుకో ఈ డేటా సెట్ నుండి ఈ ఎక్సెల్ షీట్ నుండి నాకు అమెరికాలో ఉన్న సిటిజన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను, లేదా ఆస్ట్రేలియా ఆసియా అనే కంట్రీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చూడాలంటే నాకేముంది, బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ డైరెక్ట్గా నేను ఒకేసారి ఫిల్టర్ చేసి తెచ్చుకోవాలనుకో దీనిలో ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అందువల్ల మనం ఏం చేసామంటే మనకు కావాల్సిన డేటాని ఈజీగా యాక్సెస్ చేయడం కానీ ఈజీగా మనం ఏం చేస్తామంటే ఈజీగా యాక్సెస్ చేయడానికి మనం ఏం చేస్తారంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి మనం డేటా ఫ్రేమ్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి వాటి మీద మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా ఎలా చేస్తారు ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఈ సెషన్స్లో నేర్చుకుంటున్నాం.
నా దగ్గర ఏముంది, ఒక డేటా సెట్ అనేది ఉంది. ఆ డేటా సెట్‌ని మనం ఏం చేద్దామంటే డేటా ఫ్రేమ్‌గా ఎలా మారుస్తారు పాండాస్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసేసి అనే దాని గురించి చూద్దాం. అలా మార్చాలంటే నేనేం చేద్దామంటే నా దగ్గర ఉన్న జూపిటర్ నోట్‌బుక్ తీసుకున్నాను. దాంట్లోకెళ్ళి నేనేం చేశానంటే జూపిటర్ నోట్‌బుక్‌ని ఓపెన్ చేసి దాంట్లోకెళ్ళి నేనేం చేశానంటే ఇంపోర్ట్ అని రాసేసి పాండాస్ అని రాసాను. అంటే దాని మీనింగ్ ఏంటిది? వసంత, డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్? పాండాస్ అనే ఒక మాడ్యూల్ కాదు. పాండాస్ అనే ఒక పైథాన్ లైబ్రరీ సాఫ్ట్‌వేర్ నేనేం చేశానంటే, నా జూపిటర్ నోట్‌బుక్ లోపలికి ఏం చేశానంటే ఇంపోర్ట్ చేసుకోవడం అంటే తెచ్చుకోవడం అనేది చేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ నేను పాండాస్‌తో గనక వర్క్ చేయాలంటే, ఎప్పుడు కూడా నేనేం చేయాలి, బోలెడన్ని సార్లు ఇదే కంటెంట్‌ని పాండాస్ అనే వాడినే నేను బోలెడన్ని సార్లు ఈ సాఫ్ట్‌వేర్‌ని ప్రతి ఆపరేషన్‌లో కూడా నేనేం చేయాలి, పాండాస్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయాలి. అందువల్ల నేను ప్రతిసారి చాలా ఎక్కువగా ఈ పాండాస్ అనే సాఫ్ట్‌వేర్‌తో యూజ్ చేసేటప్పుడు బోలెడన్ని టైమ్స్ నేనేం చేస్తానంటే దీన్ని యూజ్ చేస్తా ఉంటాను కాబట్టి, అందువల్ల పాండాస్ అనే పేరుని వాడేటప్పుడు ప్రతిసారి కూడా పీఐఎన్, డీఏఎస్ అని ప్రతిసారి రాయకుండా, మనం దాన్ని ఈజీగా షార్ట్‌కట్‌లో రాయడానికి మనం ఏం చేద్దామంటే, దీన్ని అలియాసింగ్ అనేది చేద్దాం. అలా అలియాసింగ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇంపోర్ట్ అని రాసేసి పాండాస్, పాండాస్ అని రాసేసేసి ఈ పేరు మొత్తాన్ని అలియాసింగ్ అంటే టెంపరరీగా దీని పేరు మొత్తాన్ని మార్చేస్తున్నాను. ఎలా? పీఈడీ అని మార్చేస్తున్నాను. అంటే నేను ఎప్పుడైనా సరే ఈ నోట్‌బుక్‌లో నేను చేసేటప్పుడు ఏం చేస్తున్నానంటే పాండాస్ అనే పేరు రాయాల్సిన ప్రతిసారి నేనేం చేస్తున్నానంటే పీడీ అనే నేమ్‌గా పాండాస్ పేరుని మార్చేసాననమాట. అలా మార్చాలి అంటే ఎలా మారుస్తారంటే మీరు గనక స్క్రీన్ మీద చూసారనుకో ఈ కమాండ్‌ని అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే పాండాస్‌ని అనే పేరుని మనం ఏం చేయొచ్చంటే పీడీగా మనం మార్చుకోవచ్చు. ఇదంతా అర్థమైపోయింది. తర్వాత నేనేం చేద్దాము, నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. అంటే నా దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా ఏందంటే బోల్డ్ అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటా మొత్తాన్ని కూడా నేను ఎక్కడ స్టోర్ చేశాను, ఒక కోవిడ్-19 అప్పుడు నేనేం చేశానంటే బోల్డ్ అంతమంది యూజర్స్ ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ నేనేం చేశానంటే కలెక్ట్ చేసుకున్నాను. ఎవరు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఎవరు ఏ కంట్రీలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంది, వీళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను గ్యాదర్ చేద్దామని నేనేం చేశానంటే వాళ్ళందరి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకుని అదంతా గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేనేం చేశానంటే ఒక ఒక ఎక్సెల్ షీట్ లోపలికి తీసుకొచ్చి స్టోర్ చేశాను. ఇలా లార్జ్ అమౌంట్ ఆఫ్ నేను కలెక్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఒక ఎక్సెల్ షీట్ రూపంలో గానీ, ఒక ఫైల్ రూపంలో గానీ స్టోర్ చేయడాన్ని ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు నాన్న వసంత? ఏమని పిలుస్తారు? డేటా సెట్. డేటా సెట్ అని పిలుస్తారు. ఇంక నేను రోజు ఎక్సెల్ అని చెప్పను. అంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే డేటా ఫ్రేమ్‌గా కన్వర్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. డేటా ఫ్రేమ్ అంటే ఏంది? టేబుల్. ప్రతిరోజు టేబుల్ అంటే నేను టేబుల్ అని నేను చెప్పను ప్రతిరోజు. డేటా ఫ్రేమ్ అని చెప్తాను. అంటే నా దగ్గర ఉన్న డేటా సెట్‌ని ఒక డేటా ఫ్రేమ్‌గా కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. అలా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనం ఏదైతే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఆ సాఫ్ట్‌వేర్ రాసి పాండాస్ అని రాసి దాని పక్కన డాట్ పెట్టేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఫైల్ ఎక్కడైతే లొకేషన్‌లో ఉందో, ఆ లొకేషన్‌లో ఉన్న ఫైల్ మొత్తాన్ని కూడా మనం చదువుకోవాలనమాట. ఆ చదవాలి అంటే మనం ఏం చేయాలి, రీడ్ అండర్ స్కోర్ సీఎస్‌వి అని పెట్టేసేసి, తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి, ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే, డబుల్ కోట్స్ అనేవి పెట్టేసేసి, ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే, ఫైల్ యొక్క లొకేషన్ అనేది తీసుకొచ్చి స్టోర్ చేయాలి. మనం తీసుకున్న ఫైల్ యొక్క లొకేషన్ మొత్తాన్ని కూడా మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, నిన్నే తీసుకున్నాను. ప్రతిరోజు మనం వాడతాం కాబట్టి నేనేం చేశానంటే నోట్‌బుక్ ప్లస్ ప్లస్ అనే దాంట్లో నేనేం చేశానంటే మన ఫైల్ యొక్క లొకేషన్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకున్నాను. ఆ ఫైల్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను ఏదైతే లొకేషన్ పెట్టానో ఆ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి నేనేం చేశానంటే ఇక్కడికి తీసుకొచ్చేసి నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ఈ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్‌లో తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను. డి అనే వేరియబుల్. తర్వాత నేనేం చేశాను, రన్ చేశాను. కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఏమైంది, ఈ ఫైల్ లొకేషన్ లోపల ఏదైతే ఫైల్ ఉందో, ఏ ఫైల్ ఉంది, ఆర్చీవ్స్‌లో ఏదో ఫైల్ ఉంది, అది నాకు స్టోరేజ్ అవ్వట్లేదనమాట. ఏమైందంటే ఈ ఆర్చీవ్స్ అనే లోపల నాకు ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ యొక్క పేరు నేనేమనుకున్నాను అంటే ఆర్చీవ్ డాట్ జిప్‌గా పెట్టుకున్నాను. అంటే ఈ ఫైల్ నేమ్‌తో ఏదైతే ఈ ఫోల్డర్‌లో ఉందో ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే పాండాస్ అనే సాఫ్ట్‌వేరు చదివేసేసిందనమాట. దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేసేసిందంటే, ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే తను తీసేసేసుకుందనమాట.
తీసేసుకొని దాన్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఏదైతే చేయమంటున్నామో అలా చేయడం అనేది చేస్తుంది. అలా చేయాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి, పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి నేనేం చేద్దామంటే దాన్ని ఒక డేటా ఫ్రేమ్గా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలంటే అప్పుడు నేనేం చేయాలి నాన్న వసంత, ఏం చేయాలి? pd డాట్ డేటా ఫ్రేమ్ డాట్ సారీ రౌండ్ బ్రేసెస్ దాంట్లోకి వెళ్ళి ఏదైతే మనం ఏదైతే వేరియబుల్లో మనం ఫైల్ తీసుకున్నామో ఆ ఫైల్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. ఇచ్చేసి మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. డేటా ఫ్రేమ్ అంటున్నాను కాబట్టి డిఎఫ్ అని తీసుకున్నాను. డిఎఫ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇందాక నేను తీసుకున్న ఫైల్ మొత్తాన్ని కూడా డేటా ఫ్రేమ్గా మార్చుదామని తీసుకున్నాను. తర్వాత ఇక్కడికి నేను ఏం చేశానంటే డిఎఫ్ అని చూశాను. వెంటనే నాకు ఏమైంది అంటే నేను ఏదైతే ఫైల్ తీసుకున్నానో ఆ ఫైల్ మొత్తం కూడా నాకేమైందంటే ఒక టేబుల్ రూపంలో నీట్గా చూడు, ఒక టేబుల్ రూపంలో నాకేమైందంటే ఒక డేటా ఫ్రేమ్ రూపంలో నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఎస్టర్డే మనం నేర్చుకున్న కొన్ని ఆపరేషన్స్ గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనం నేర్చుకున్న ఫస్ట్ ఆపరేషన్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది. సపోజ్ దట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను ఒక రఫ్గా. నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఈ టేబుల్లో ఏం చేశానంటే కొన్ని కాలమ్స్ పెట్టుకున్నాను. మీ అందరికి అర్థం అవ్వడం కోసం మాత్రమే తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఏం చేశానంటే ఒక టేబుల్ కనుక తీసుకున్నప్పుడు దాంట్లో ఏముంటాయంటే కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్లో ఏముంటాయంటే కాలమ్ నేమ్స్ అనేవి ఉంటాయి. ఆ కాలమ్ నేమ్స్ లోపల ఉన్న కాలమ్స్లో మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అనే వాటిని ఫిల్ చేస్తాం. అంతేనా? ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ రోస్ అనేవి క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే మీ అందరికి ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే పెన్ తీసుకొని నేనేం చేశానంటే ఇక్కడ బ్లూ పెన్తో నేను తీసుకొని ఇక్కడ నేనేం చేశానంటే నేమ్ అని ఒక కాలం తీసుకున్నాను. తర్వాత నేనేం తీసుకున్నానంటే ఏజ్ అని మరొక కాలం తీసుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే స్కోర్ అని మరొక కాలం తీసుకున్నాను. ర్యాంక్ అని మరొక కాలం తీసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. దీంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఫస్ట్ నేమ్ ఏం తీసుకున్నా అంటే నేమ్ వచ్చేది చిన్న నేమ్స్ తీసుకున్నాను. హరి అని తీసుకున్నా. వాడి ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే 26. వాడికి స్కోర్ ఎంత అంటే 72. వాడి ర్యాంక్ ఎంత అంటే 4 అని తీసుకున్నా. ఓకేనా? ఓకే డన్. తర్వాత నేను ఏం చేశానంటే ఈసారి శ్యామ్ అని తీసుకున్నా. ఆ శ్యామ్ కూడా ఏజ్ ఎంత అంటే 34 అనుకున్నా. వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయంటే 64 మార్క్స్ వచ్చినాయి అనుకున్నా. వీడి ర్యాంక్ ఎంత అంటే 9 అనుకున్నా. తర్వాత ఏమనుకున్నానంటే శివ అని తీసుకున్నా. వీడి ఏజ్ వచ్చేసరికి ఎంత అంటే 22. వీడికి ఎన్ని వచ్చినాయంటే 89 వచ్చినాయి అనుకున్నా. ర్యాంక్ వచ్చేసరికి ఎంత అనుకున్నా అంటే సెకండ్ ర్యాంక్ అని నా దగ్గర ఒక టేబుల్ వాల్యూస్ నింపుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫనీ అని మరొక నేమ్ తీసుకున్నా. వాడికి ఎంత అంటే ఏజ్ 47 అని తీసుకున్నా. వాడికి మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే 10 మార్క్స్ వచ్చినాయి అనుకున్నా. వాడి ర్యాంక్ ఎంత అని తీసుకున్నా అంటే 18th ర్యాంక్ అని తీసుకున్నా. ఓకేనా? ఇలా నా దగ్గర ఒక టేబుల్ ఉంది. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర ఒక డేటా ఫ్రేమ్ అనేది ఉంది. ఈ డేటా ఫ్రేమ్లో నేనేం చేద్దాం అంటే కొన్ని ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఇలా బోల్డ్ అన్ని వాల్యూస్తో నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నుండి నాకేం కావాలనుకున్నా అంటే స్టార్టింగ్ ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఉన్న నాకు అన్ని రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్. రోస్ అంటే ఏంది, ఇక్కడ అడ్డంగా ఉంది చూడు, దీన్ని ఏమంటారంటే రో అని పిలుస్తారు. ఇలా ఉన్నాయి చూడు, వీటిని ఏమంటారంటే కాలమ్స్ అని పిలుస్తారు. అంటే నాకు ఇక్కడ రోస్ ఉన్నాయి చూడండి, నా దగ్గర డేటా ఫ్రేమ్ ఉంది కదా, ఆ డేటా ఫ్రేమ్ లోపల నేనేం చేద్దాం అనుకున్నా అంటే మొట్టమొదటి 2 రోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 రోస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఆల్ ద రోస్ ఇన్ఫర్మేషన్ కాదు నాకు కావాల్సింది, నా దగ్గర ఉన్న టేబుల్లో ఉన్న మొట్టమొదటి 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే డన్. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా తెచ్చుకుంటామో చూద్దాం.
నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది కదా, డిఎఫ్ వేరియబుల్ నేమ్ డిఎఫ్ అని పెట్టాను కదా, ఆ డేటా ఫ్రేమ్ లోపల అంటే నేను డిఎఫ్ అనే వేరియబుల్లో కదా టేబుల్ క్రియేట్ చేసుకుంది, ఆ డేటా ఫ్రేమ్ లోపల డిఎఫ్ అనే వేరియబుల్ లోపల నాకు ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే మొట్టమొదటి 2 rows తెచ్చుకోవాలనుకున్నాను. ఎప్పుడైనా సరే టేబుల్లో నుండి ఫ్రమ్ ద స్టార్టింగ్ డేటాని మాత్రమే తెచ్చుకోవాలంటే ఏమంటారంటే ఏమని పిలుస్తారు, హెడ్ అని పిలుస్తారు. అంటే మీరు కనుక లైనక్స్ కనుక మీకు బాగా వచ్చిందనుకోండి, ఆ లైనక్స్ మీకు అర్థమైపోయింది అనమాట. హెడ్ అంటే ఏమంటారంటే ఏదైనా సరే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం వాడుతున్నప్పుడు కానీ, మనం ఏదైనా ఒక టేబుల్ని క్రియేట్ చేసినప్పుడు కానీ దానిలోండి టాప్ టాప్ మోస్ట్ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే హెడ్ అనే ఒక ఆపరేషన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. హెడ్ అని చెప్పేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి నేనేం చేద్దామంటే మొట్టమొదటి 2 rows యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అక్కడ 2 అని ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి, నాకు 0 అంటే 0 ఎత్ ఇండెక్స్, 1 అంటే ఫస్ట్ ఇండెక్స్, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి 2 rows. అంటే నా దగ్గర ఉన్న ఎంటైర్ ద టేబుల్లో నాకు ఏమైందంటే 2 rows యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకేమైందంటే రావడం అనేది జరిగిపోయింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే డన్. ఇది మనం బాగా నేర్చుకున్నాం. అలా నేను సపోజ్ దట్ నేనేం చేసేసానంటే హెడ్ అని 2 అని ఇవ్వకుండా నేనేం చేశానంటే అసలు 2 అనే నెంబరే ఇవ్వకుండా నేనేం చేశానంటే రన్ చేసి చూశాను ఏమైందో చూద్దాం అనుకున్నా. ఇప్పుడు చూస్తే నాకేమైందంటే అప్పుడు నాకు ఒక ఎగ్జిక్యూట్ అయింది. ఏం ఎగ్జిక్యూట్ అయిందో చూడండి. ఇదిగో మీకు ఇక్కడే ఇస్తాడనమాట. ఇక్కడే ఇచ్చాడు చూడండి. ఏమని ఇచ్చాడు, ఇదిగో ఈ లైన్ మీకు కనపడుతుంది చూడండి, 5 rows 27 columns అన్నాడు. అంటే మీకేమి ఇచ్చాడు, మన దగ్గర ఉన్న టేబుల్ మొత్తంలో నుండి నా దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్ మొత్తంలో నుండి నాకేమైందంటే మొట్టమొదటి 5 rows యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనకు కావాలి అనుకో, హెడ్ అని పెట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏమీ పెట్టకుండా వదిలేసేసామనుకోండి, అప్పుడు ఏమైందంటే టాప్ మోస్ట్ మనం క్రియేట్ చేసిన టేబుల్లో నుండి టాప్ లో ఉన్న 5 rows యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది. సపోజ్ దట్ అక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే 10 అని ఇచ్చి చూద్దాం. అప్పుడు ఏం జరిగింది నవీన్, వాట్ విల్ బి వాట్ విల్ ఇట్ విల్ హ్యాపన్? ఫస్ట్ 10 rows వస్తాను సార్, టాప్ 10 rows. అప్పుడు ఏమైందంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో నాకేమైందంటే ఫస్ట్ 10 rows యొక్క ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే హెడ్ అనే ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో నుండి మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో టాప్ రోస్ అంటే పైన టాప్ మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న టాప్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఒకేసారి తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ హెడ్ అనే ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారనేది నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా హెడ్ లో ఏమన్నా డౌట్ ఉందా? లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెండో దాని గురించి చూద్దాం. రెండోది ఏంటంటే టైల్ అని పిలుస్తారు అనమాట. టైల్ హెడ్ అంటే టాప్ అన్నాం కదా, టైల్ అంటే ఏంది, హెడ్ అంటే ముందర ఉంటుంది, టైల్ అంటే వెనక ఉంటుంది. అంటే మన దగ్గర ఏదైతే ఇప్పుడు మన దగ్గర ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో నేను ఏం చేద్దామంటే లాస్ట్ అంటే దట్ మీన్స్ బాటమ్ లో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ పై వద్దు నాకు, బాటమ్ లో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ ద్వారా అచీవ్ చేస్తారు. ఎలా అంటే మనం ఒకసారి చూద్దాం చూడండి. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే డిఎఫ్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్. అంటే మనం డిఎఫ్ అంటే ఏంటి, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఆ వేరియబుల్లో నేనేం చేశాను, ఎక్సెల్ షీట్ లో తీసుకున్న డేటా సెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేనేం చేశాను, డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేశాను. ఆ డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేశాను, డిఎఫ్ అనే వేరియబుల్ లో పెట్టాను కాబట్టి అందుకని ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి డాట్ అని పెట్టేసేసి దాని పక్కనకి వెళ్ళేసి టెయిల్ అని రాసేసి హాఫ్ రౌండ్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేసెస్ లో నేను ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే వాట్ విల్ ఇట్ విల్ హ్యాపెన్, వాట్ విల్ బి హ్యాపెన్, ఏమవుతుంది, డిఫాల్ట్ గా నాకు లాస్ట్ 5 rows యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిపోయింది. ఓకే డన్. అదే సపోజ్ దట్ నేను ఈ రౌండ్ బ్రేసెస్ లోపల ఏం చేశాను అంటే 2 అని పెట్టాను, ఏం జరిగింది, వాట్ విల్ హ్యాపెన్? లాస్ట్ 2 rows.
లాస్ట్ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. 12 అని పెట్టాను. లాస్ట్ 12 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగిపోయింది. ఓకేనా? ఇలా మనం ఏం చేస్తామంటే టైల్ అనే ఆపరేషన్ ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే ఎలా డేటాని ఎలా మన దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ యొక్క బోటంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు, టాప్ మోస్ట్ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు అనేది మనం నేర్చుకున్నాం. ఈ రెండు నేర్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? అలానే మరొక ఆపరేషన్ కూడా మనం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో. అది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఏముందంటే ఇక్కడ ఈ రో ఉంది చూడండి, ఈ రోలో నాకేముందంటే బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. సారీ, దట్ మీన్స్ ఇక్కడ నా దగ్గర ఏముందంటే ఇక్కడ ఒక కాలం ఉంది కదా, ఈ కాలం ఏజ్ అనే ఒక కాలం ఉంది కదా, ఈ ఏజ్ అనే కాలంలో ఏమున్నాయి చూడు, 26, 34, 22, 47 అని బోల్డ్ అంతమంది మనుషుల యొక్క స్కోర్ ఏజ్ ఉంది. అలానే ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏమైందో చూడండి, బోల్డ్ అంతమంది మనుషుల యొక్క స్కోర్ ఉంది. ఇక్కడ చూసారనుకోండి బోల్డ్ అంతమంది మనుషుల యొక్క ఏమైంది ర్యాంక్ అనేది ఉంది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఈ ఏజ్ అనే కాలం లోపల నేనేం చేద్దామంటే ఈ ఏజ్ అనే కాలం లోపల మినిమం ఏజ్ ఎంతో చూద్దాం అనుకున్నాను. ఎంత మినిమం ఏజ్? ఎంత నాన్న? 22. మ్యాక్స్ ఎంతో చూద్దాం అనుకున్నా. మ్యాక్స్ 47. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే మీన్ అంటే ఎంతో తెలుసుకుందాం అనుకున్నాను. మీన్ అంటే మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను NumPy చెప్పేటప్పుడు మీ అందరికి చెప్పాను. మీన్ అంటే ఏంటంటే యావరేజ్ అని పిలుస్తారు. అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటారు, మనకు తెలుసు కదా. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని ప్రతిదాన్ని కూడా ఎడిషన్ చేసేసి ఆ ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో వాటితో కనుక డివైడ్ చేసాను దాన్ని మీన్ అని పిలుస్తారని చెప్పాను. స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇలా బోల్డ్ అని చెప్పాను కదా. అంటే ఈ రోలో మీద నేను ఏం చేశాను అంటే మ్యాథమెటిక్స్లో అప్లై చేసి బోల్డ్ అన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. సమ్ము, మీను, మ్యాక్స్, మిన్ను, అలానే యావరేజ్, అలానే స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇలా ఫస్ట్ ఆ రోలో ఉన్న వాల్యూస్తో నేను ఏం చేశాను 25% అంటే ఎంత, 75% అంటే ఎంత, 50% అంటే ఎంత, 100% అంటే ఎంత అనే బోల్డ్ అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా నేను ఒకేసారి అక్కడ ఉన్న కాలంలో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా టేబుల్లో, ఆ కాలమ్స్లో ప్రతి కాలం మీద కూడా నేనేం చేశానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట. ప్రతి కాలం మీద కూడా నేనేం చేశానంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒకేసారి కనుక చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అది ఏంటి అనేది చూద్దాం. అది ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం, డిఎఫ్ మనం క్రియేట్ చేసిన టేబుల్ ఎక్కడ ఉంది, డిఎఫ్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి డిఎఫ్ అని రాసేసి డిస్క్రైబ్ అని రాసేసి దాని పక్కనకి వెళ్ళి రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఏమీ పెట్టకుండా వదిలేసాను. అప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు ఏమైంది, నాకు ఇందాక కనుక మీరు చూసారు ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూడండి. ఎక్కడ చూస్తే నాకేమైంది, డేట్ అనే కాలము, అలానే కంటిన్యూ అనే కాలము, ఇలా నాకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా నా దగ్గర ఉన్న టేబుల్ లోపల బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. వీటిల్లో నేను ఏం చేసేసానంటే ఈ డిస్క్రైబ్ అని రాయగల నాకు అక్కడ ఏదైతే బోల్డ్ అన్ని కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ అన్నిటిలో కూడా నాకు ఏం జరిగిందో చూడండి. ఇక్కడ చూడు, నాకు టోటల్ కేసెస్ అనే ఒక కాలం ఉంది కదా టేబుల్లో. ఆ టేబుల్లో టోటల్ కేసెస్ అనే కాలం ఉంటే ఆ కాలం లోపల నాకు ఏం జరిగింది, ఇక్కడ న్యూ కేసెస్ చూడండి, టోటల్ కేసెస్ వదిలేసి న్యూ కేసెస్ అనే కాలం ఉంది కదా. ఆ న్యూ కేసెస్ అనే కాలంలో కనుక చూసారనుకోండి అక్కడ ఏమవుతాయి, మనకి బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. ఆ వాల్యూస్ అన్ని కూడా మొత్తం న్యూ కేసెస్ ఎన్ని రోస్లో ఉన్నాయి అనేది ఆ రోస్ అన్నీ వచ్చేసినాయి. ఆ తర్వాత నాకేం జరిగింది, ఆ కాలంలో ఉన్న న్యూ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా మీన్ అయిపోయి వాటి యొక్క రిజల్ట్ రావడం జరిగిపోయింది. అలా న్యూ కేసెస్ అనే కాలం లోపల ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా స్టెప్ డీవియేషన్ జరిగిపోయి నాకు అవుట్పుట్ రావడం జరిగిపోయింది. అలా న్యూ కేసెస్ అనే కాలం ఉంది కదా, దాంట్లో ఉన్న మినిమం నెంబర్ ఆఫ్ ఆ కాలంలో ఉన్న మినిమం వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ అనేది నాకు షోన్ అయింది. అలానే మ్యాథ్స్ వాల్యూ. ఇలా నాకేమైందంటే ఒకేసారి ఎంటైర్ మన దగ్గర ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ లోపల ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో
ఆ కాలమ్స్ అన్నిటి మీద కూడా నేను ఏం చేశానంటే ఒకేసారి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మీన్, మ్యాథ్స్, స్టాండర్డ్ డీవియేషన్, మిన్, 25, 50 ఇంకా బోల్డ్ అనే ఆపరేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఆల్ ద ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఒకేసారి ప్రతి కాలం మీద కూడా మనం పర్ఫామ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే డిస్క్రైబ్ ఆఫ్ అని పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉన్న కాలమ్స్ లో అన్నిటి మీద కూడా ఏమైందంటే ఆటోమేటిక్ ఏమైందంటే ఆపరేషన్స్ అనేవి చేసేసిద్ది అనమాట. ఎక్కడ కౌంట్ అనే ఆపరేషన్, మీన్ అనే ఆపరేషన్, ఎస్డిఈడి అంటే స్టాండర్డ్ డీవియేషన్ అనే ఆపరేషన్, ఇలాంటి బోల్డ్ అనే ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫాల్ట్ గా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి అనమాట. మనకు 12 ఆపరేషన్స్. ఆ 12 ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఒకేసారి మనం అప్లై చేయాలి అంటే ఏం చేస్తామంటే డిస్క్రైబ్ ఆఫ్ అని చెప్పడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈజీగా విత్ ఇన్ ద సెకండ్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు. మామూలుగా చెప్పాలంటే నా దగ్గర ఏమున్నాయంటే 3000 రికార్డ్స్ ఉన్నాయంట. ఆ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూడాలనుకో, ఎన్ని రోస్ ఉన్నాయో చూడాలని చాలా టైం పట్టింది కదా. సరే ఆ రికార్డ్స్ అంటే ఒక్కసారి కసరి వెనక లాస్ట్ రిజల్ట్ వచ్చేసింది అనుకున్నాం. అదే మీన్ అంటే ఏంది, ఫస్ట్ రికార్డ్ లో ఉన్న వాల్యూ, సెకండ్ రికార్డ్ ఉన్న వాల్యూ, థర్డ్ రికార్డ్, అలా ఎన్నైతే రికార్డ్స్ ఉన్నాయో రోస్, ఆ రోస్ లో ఉన్న ఆ కాలంలో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆ కాలం లోపల ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ యొక్క కౌంట్ తో డివిజన్ చేసినప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటే మీన్ అని పిలుస్తారు. ఇలా ఒక కాలంలో ఉన్న 3000 రికార్డ్స్ ఉన్న ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ని మనం మీన్ గనక చెయ్యాలనుకో హార్డ్లీ మనకి ఎంత టైం పడుతుందంటే 25 to 30 మినిట్స్ అనేది పడుతుంది అనమాట. అదే మనం ఏం చేసాం విత్ ఇన్ ద సెకండ్స్ లోనే మనం చేసాం. అలానే మన దగ్గర 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ 1,00,000 రికార్డ్స్ లో ఒక కాలం మీద మీన్ అనేది అప్లై చేయాలనుకో మనకు దాదాపు 1 అవర్ కంటే ఎక్కువ టైం పట్టింది. అలా చేయాలి అంటే ఒక 1,00,00,000 రికార్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. వాటిని కనుక మనం అచీవ్ చేయాలంటే ఏమైంది, సంవత్సరాలు పడతాయి అనమాట. రోజులు తరబడి పడుతుంది అనమాట. అలా కాకుండా ఈజీగా మనం ఈ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఒకేసారి టేబుల్ మీద బోల్డ్ అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పర్ఫామ్ చేయడం ద్వారా అవుట్పుట్ ని కనుక మనం చూడాలి అనుకో అప్పుడు ఏం చేస్తామంటే డిస్క్రైబ్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇది కూడా మనం ఏం చేస్తాం ఏమ్మా రికార్డ్స్ అంటే ఏంటి? రికార్డ్స్ అంటే ఏమంటారంటేనా, ఇక నా దగ్గర ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఎక్సెల్ షీట్ లో ఫస్ట్ ఇక్కడ నీకు ఒకటి కనపడుతుంది చూడండి, 1 అని, తర్వాత 2 అని, థర్డ్ రో అని, ఫోర్త్ రో అని ఇలా కనపడుతుంది చూడండి. ఈ రోస్ ని ఏమంటారంటే ఈ డేటా ఫ్రేమ్ అంటే ఈ పాండాస్ అనే భాషలో ఏమంటారంటే రికార్డ్స్ అంటారు. నాకు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడు, నా దగ్గర ఉన్న డేటా మొత్తం ఎన్ని వాల్యూస్ లో ఫిల్అప్ చేశానో చూడాలనుకో ఇక్కడ కింద కసర తీసుకెళ్ళామనుకో ఇక్కడ నీకేమని కనపడుతుంది, 3001 అని కనపడుతుంది. అంటే మొత్తం నాకు ఎన్ని వాల్యూస్ నేను ఫిల్ చేశాను, 1 నుండి 3001 వాల్యూస్ నేను ఏం చేశాను అంటే అన్ని రోజులు నేను ఏం చేశాను అంటే వాల్యూస్ ఫిల్అప్ చేశాను. ఈ రోస్ ని చెప్పే నంబర్ని ఏమంటారంటే రికార్డ్స్ అంటారు అనమాట. రికార్డ్స్ అంటారు అంటే మనం ఒక ఎక్సెల్ షీట్ లోపల ఎన్ని రోస్ లో అయితే డేటాని నింపామో ఆ చెప్పిన రోస్ అన్నిటిని కలిపి ఏమంటారంటే రికార్డ్స్ అంటారు ఈ భాషలో. అంటే మనం మొత్తం ఎన్ని రికార్డ్స్ తీసుకున్నాం అంటే 3000 రికార్డ్స్ తీసుకున్నాం. వాటికి సంబంధించిన డేటాని మనం ఏం చేసామంటే ఈ ఎక్సెల్ ఫైల్ లోపల స్టోర్ చేసామని చెప్తారనమాట. దాన్ని ఏమంటారంటే రికార్డ్స్ అంటారనమాట. అంటే మనకి మొత్తం ఎంత డేటా ఉందంటే 3001 డేటా ఉంది అని చెప్తాం కదా, దాన్ని ఏమంటారంటే రికార్డ్స్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఆపరేషన్ చూద్దాం. నా దగ్గర ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఇక్కడ నా దగ్గర ఒక టేబుల్ ఉంది. నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి షేప్ అంటారనమాట. షేప్ అనే ఆపరేషన్ అంటే ఏందో చూద్దాం. అదేందో తెలుసుకునే ముందు నేను ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తున్నాను. కాన్సెప్ట్ ఏంటంటే నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, డేటా ఫ్రేమ్ ఉంది కదా, ఈ డేటా ఫ్రేమ్ లోపల నాకేమైంది బోల్డ్ రోస్ ఉన్నాయి. ఇక్కడ చూడు నాకేమైంది, హరి అనే ఒక వాల్యూతో ఒక రో ఉంది, శ్యామ్ అనే ఒక వాల్యూతో ఒక రో ఉంది, శివ అనే వాల్యూతో నాకు ఒక రో స్టార్ట్ అయింది, ఫనీ అనే వాల్యూతో ఒక రో స్టార్ట్ అయింది కదా. ఇలా మొత్తం నా దగ్గర టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి లేదా ఇక్కడ నాకు చూడు కాలమ్స్ అంటారు కదా, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నాను. ఒక డేటా ఫ్రేమ్లో ఎన్ని రోస్ ఉన్నాయి,
ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే షేప్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. అలా ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఓకే, పోయింది. ఓకేనా? ఓకే, అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారని చూద్దాం. మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ చెప్పేసేసి డాట్ పెట్టేసేసి షేప్ అని పెట్టేసేసి మనం రన్ చేసి చూద్దాం ఏమైతే చూద్దాం. అప్పుడు వెంటనే నాకు ఏమొచ్చిందంటే ఒక అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడు ఒక నెంబర్ వచ్చింది చూడు 3000. అంటే మనకి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయంటే 3000 రోస్ ఉన్నాయంట. మనకు మొత్తం కూడా మనం క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్ లోపల ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే 27 కాలమ్స్ ఉన్నాయంట. ఇదిగో చూడండి కాలమ్స్ ఇవి ఎన్ని ఉన్నాయంటే మనకు మొత్తం 27 కాలమ్స్ ఉన్నాయంట. ఇలా మొత్తం రోస్ ఎన్ని ఉన్నాయంటే 3000 రోస్ ఉన్నాయంట. అంటే మనం క్రియేట్ చేసిన ఏదైతే ఫైల్ ఉందో డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ని మనం ఏం చేసాం, ఒక డేటా ఫ్రేమ్గా మార్చాం. ఆ డేటా ఫ్రేమ్ లోపల టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయంటే 3000 రోస్, 27 కాలమ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే షేప్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అని చేస్తారు. ఇది కూడా మీ అందరికీ నోనే కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదు. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఏదైనా ఒక డేటా ఉంది. నాకు డేటా ఏముందంటే నా దగ్గర ఒక రో ఉంది. వీటిల్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది. దీంట్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే హరి అండ్ శ్యామ్ అనే రోస్ ఉన్నాయి చూడండి. హరి అండ్ శ్యామ్ అని ఉన్నారు చూడండి. ఈ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇక నేనేం చేద్దాం అనుకున్నా అంటే హరి అనే రో, శ్యామ్ అనే రో ఉన్నాయి చూడండి. ఈ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఆ రోస్లో ఉన్న ఆల్ ద కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నేను ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే నేను ఎలా తెచ్చుకుంటాను? ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటాము? అదేందో తర్వాత చూద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా దగ్గర ఉన్న రోస్ ఉన్నాయి. నా దగ్గర 3000 రోస్ ఉన్నాయి కదా, అంటే దట్ మీన్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ 3000 రికార్డ్స్ నుండి హరి శ్యామ్ అంటే మొట్టమొదటి 2 రికార్డ్స్ని మాత్రమే నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా తెచ్చుకుంటామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు. ఎలా అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. దీనిలో నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆల్ ద పార్ట్ ఏదైతే ఉందో ఆ ఆల్ ద పార్ట్ మొత్తాన్ని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం? ఆల్ ద క్యారెక్టర్ అంటే నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో నుండి నేనేం చేద్దామంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను తెచ్చుకోవాలనుకున్నాను. సారీ, దట్ మీన్స్ నా దగ్గర స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ ద స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. ఆల్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాను? నవీను, డూ యూ నో? నా దగ్గర హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది. దాంట్లో HEIE స్పేస్ RAVI ఇలా దానిలో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ కనుక నేను తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు? యూనో రవి అనే ఒకే ఒక ఆ పదాన్ని కనుక తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటారు? స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. అలానే నా దగ్గర ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారు. అది ఏంటంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. స్లైసింగ్ చేయాలంటే ఎలా చేస్తాం? ఎలా చేస్తాం? వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి దాంట్లో స్టార్ట్ ఇండెక్స్ అనేది ఎంటీ తీసుకున్నాను. అలానే ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఎంటీ తీసుకున్నాను. ఎండ్ ఇండెక్స్ అనేది కూడా ఎంటీ తీసేసుకుని నేనేం చేశానంటే స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత నేనేం చేశానంటే ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ లిస్టు టపులు ఇలాంటివి చేసేసేటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్ స్లైసింగ్ అనేది అప్లికబుల్ కాదనమాట. వీటిలో ఏ స్లైసింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అంటే వీటిలో ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే మనం తెచ్చుకోవాల్సిన స్లైసింగ్ అంతా కూడా ఎలా చేస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. ఇప్పుడు నేనేం చేద్దాము, ప్రతి రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాం.
అప్పుడు నేనేం చేశాను, స్టెప్ అనే పొజిషన్లో 1 అని ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి నేనేం చేశాను, రన్ చేసేసాను. అప్పుడు నాకేమైందంటే చూడు, నా దగ్గర ఉన్న టేబుల్లో నుండి ఆల్ ద 3000 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ యొక్క అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఓకే, అలా కాకుండా నేనేం చేద్దాం అనుకున్నానంటే మొట్టమొదటి 10 రోజుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్స్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేస్తాము, వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి డబల్ కోట్స్ పెట్టి, అంటే స్టార్టింగ్ వాల్యూ అనేది ఎంత 0 నుండి కాబట్టి 0 ఇండెక్స్ చెప్పేసి తర్వాత కాలన్ పెట్టేసి 10th అంటే 10th అని పెట్టామనుకో ఎండ్ ఇండెక్స్, ఇది కాకుండా దాని ముందులో ఉన్న నెంబర్ అంతా వస్తుంది కాబట్టి 10 అని పెట్టేసి అక్కడ స్టెప్ వెళ్ళి 1 అనేది ఇచ్చేసేసి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసానుకో, అప్పుడు ఏమవుతుందంటే 0 నుండి కాబట్టి అప్ టు 10 అంటే 10 అనే ఇండెక్సింగ్ రో కాకుండా రిమైనింగ్ ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నాకేమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి కూడా మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఓకే డన్. అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిదంటే ఇక్కడ దాకా నిన్న సెషన్లో నేర్చుకున్నాం. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొకటి కూడా నేర్చుకున్నాం. ఏంటిది అంటే అదే ఒకసారి చూద్దాం. జస్ట్ ఇక్కడ నా దగ్గర ఏముందంటే జస్ట్ వన్ సెకండ్. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే నేమ్ అనే ఒక కాలం ఉంది కదా, ఈ కాలంలో నాకేం చేద్దాం అనుకున్నా అంటే నేమ్ అనే కాలం ఉంది కదా, ఈ కాలంలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అన్నీ నాకు వద్దు, నాకు టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ అంటే డేటా ఫ్రేమ్ నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నుండి నాకేం చేద్దాం అనుకున్నా అంటే ఏజ్, నేమ్, స్కోరు, ర్యాంక్ అనే బోల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి. నాకు అవి ఏమీ వద్దు. నాకేం చేద్దామంటే ఒకే ఒక్క కాలం మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఒకే ఒక్క కాలంలో ఉన్న ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెచ్చుకోవాలనుకున్నాను. అంటే ఒకే కాలం మన దగ్గర ఏదైనా టేబుల్ కనుక ఉంది అంటే ఆ టేబుల్ నుండి నేను ఏం చేస్తాను అంటే ఒకే ఒక్క కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నానుకో, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే ఒక కాన్సెప్ట్ని అచీవ్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఎక్కడికి వెళ్ళి మీరు చూసారనుకో ఏం చేస్తారంటే డేటా ఫ్రేమ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో నుండి మనం ఏం చేస్తామంటే ఆ కాలం నేమ్ అనేది చెప్పడం ద్వారా మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసేసి ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఏం చేస్తారంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేస్తామంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఏదైతే కాలం ఉందో ఆ కాలం నేమ్ అనేది ప్రాపర్గా ఇవ్వడం అనేది చేయాలి. ఇలా ఏది ఇద్దాం అనుకుంటున్నా అంటే టోటల్ కేసెస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే టోటల్ కేసు ఏదైతే ఉందో ఈ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడికి వచ్చేసి టోటల్ కేసెస్ అని ఉంది కదా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను, ఏమైందో చూద్దాం. నా దగ్గర టోటల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ కేసెస్ అన్నీ కూడా నాకేమైందంటే 1 by 1 ఎంత నా దగ్గర ఎన్నైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మాత్రమే నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా తెచ్చుకోవడంలో ఏమన్నా డౌట్ ఉందా? అలా నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే కాంటినెంట్ అని కొడదాం, ఏమైతే చూద్దాం. కాంటినెంట్ అనే పేరు తీసుకొని ఆ పేరుని కాపీ చేసుకొని ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశాను అంటే కాంటినెంట్ అని ఇచ్చేసాను. నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నా దగ్గర ఉన్న టేబుల్ ఏదైతే ఉందో డేటా ఫ్రేమ్, ఆ డేటా ఫ్రేమ్ లోపల నాకేమైందంటే కాంటినెంట్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న ఆల్ ద వాల్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే మా హరివందన్ అనే అమ్మాయికి ఇంకో డౌట్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే, సార్ నాకు ఒక కాలమే కాదు సార్, ఒకేసారి 2 కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి సార్, ఎలా తెచ్చుకుంటారు సార్ అని అడిగింది. ఇప్పుడు నేమ్ అనే కాలమే కాకుండా ఏజ్, ఈ 2 కాలమ్స్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మా అమ్మాయి తెచ్చుకోవాలనుకుంది. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, అంటే మనం ఎప్పుడు కూడా ఒక టేబుల్ లోపల ఒక కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే ఎలా నేర్చుకున్నాం. అలానే 2 కాలమ్స్లో ఉన్న టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. అలానే 2 కాలమ్స్ కనుక తెచ్చుకోవడం వచ్చిందనుకో మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే మీకే తెలిసిపోయింది అనమాట
ఎలా తెచ్చుకుంటారనే ఇన్ఫర్మేషన్ గురించి ఈ సెషన్లో నేర్చుకుందాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేమ్ అనే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఏజ్ అనే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనేది చూద్దాం. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఇదే ఎగ్జాంపుల్లోకి వెళ్ళి తెచ్చుకుందాం. ఒకేసారి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కాంటినెంట్ ఏదైతే కాంటినెంట్ అని ఉందో ఆ కాంటినెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, లొకేషన్ అనే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్, రెండింటి యొక్క ఇన్ఫర్మేషన్ ఒకేసారి తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు నేనేం చేశాను అంటే వెంటనే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కాంటినెంట్ అని ఇచ్చాను, తర్వాత కామా పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ డబల్ కోట్స్ పెట్టేసి ఆ డబల్ కోట్స్ లోపల నేను ఏం చేశాను అంటే వేరే కాలం ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇచ్చేసాను. ఇచ్చేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసానుకో మనకి ఏమొస్తుందంటే ఒక సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు వచ్చింది ఏందనేది చూద్దాం. చూసానుకో అప్పుడు నాకేమైందంటే మామూలుగా అయితే నాకేం కావాలంటే సింటాక్ ఎర్రర్ అనేది రావాలి, వచ్చింది చూడండి. అప్పుడు నాకేమొచ్చిందంటే ఒక సింటాక్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మన కీ ఎర్రర్ అంటే ఏంటంటే మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూ అనేది మనం ఏం చేసామంటే ప్రాపర్గా మనం క్రియేట్ చేయడం అనేది చేయలేదన్నమాట. అందువల్ల మనకి ఏమైందంటే ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ని కనుక మనం అచీవ్ చేయాలనుకో ఎలా చేస్తారనేది చూద్దాం. ఎలా అచీవ్ చేస్తారంటే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేశారో ఆ క్రియేట్ చేసిన కంటెంట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలంటే లిస్ట్ రూపంలో తీసుకోవాలన్నమాట. అంటే మల్టిపుల్ వాల్యూస్ కనుక తీసుకోవాలంటే ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే అనదర్ లిస్ట్ ఓపెన్ చేసి ఆ లిస్ట్లో తీసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అచీవ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఏమైందో, నాకేమైందంటే కాంటినెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రావడం జరిగింది. అంటే మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకోప్పుడు మనం ఏం చేయాలంటే డిఎఫ్ అని పెట్టి స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ చేసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే మరొక స్క్వేర్ బ్రేస్ ఓపెన్ చేసుకొని ఆ స్క్వేర్ బ్రేస్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ని ప్రతి కాలమ్ మెన్షన్ చేసిన తర్వాత కామా పెట్టి వేరొక కాలంని, తర్వాత దాని పక్కన కాలం పెట్టి వేరొక కాలంని ఇచ్చామనుకో మనం అలా ఎన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే టోటల్ కేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కామా పెట్టేసేసి డబుల్ కోట్స్ తీసుకొని ఆ డబుల్ కోట్స్ లోపలికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే టోటల్ కేసెస్ అనే కాలం ఉంది కదా, ఈ కాలం మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే ప్రాపర్గా కాపీ చేసేసుకొని ఇక్కడ ఏదైతే కాలం ఉందో ఈ కాలం యొక్క నేమ్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే పేస్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి ఈ వాల్యూ నేనేం చేశానంటే పేస్ట్ చేసి నేనేం చేశాను రన్ చేసేసాను. అవును సార్. స్పెల్లింగ్ టోటల్ మిస్టేక్ కేస్ అని పెట్టాను అనమాట. ఇక్కడ కేసెస్ అనమాట. ఎస్ ఓకేనా, ఓకే అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే అప్పుడు నాకేమైందో చూడండి ఆ టోటల్ కేసెస్కి సంబంధించిన కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగిపోయింది. ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఏమొస్తాయి అంటే 0, 1, 2, 3 అని వచ్చినట్లుంది. అంటే కంప్యూటర్ ఈ రోని ఏమని పిలుస్తారు 0s ఇండెక్స్, అంటే ఆ ఇండెక్స్ నెంబర్ కూడా మనకి ఏమైందంటే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే డేటా ఫ్రేమ్లో ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడీ హ్యావ్. ఓకేనా, అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేనేం చేశానంటే మల్టిపుల్ కాలమ్స్లో ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను కదా. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉందంటే 3000 రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థమైపోయింది. ఆ కాలమ్స్లో ఉన్న ఆల్ ఇన్ఫర్మేషన్. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. నా దగ్గర టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో నేను ఏం చేశాను అంటే మొట్టమొదటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న ఆల్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకోవాలో నేర్చుకున్నాను. అలానే నా దగ్గర ఉన్న టేబుల్లో 2 కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. ఆల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థమైంది. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే
2 కాలమ్స్లోనే నేనేం చేద్దామంటే 2 రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తాను, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్లో నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఫస్ట్ 2 క్యారెక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు? నా దగ్గర హాయ్ రవి అని ఉంది. దాంట్లో హెచ్ఐ అనే క్యారెక్టర్స్ని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు? స్లైసింగ్ అంటారు కదా. అలానే మనం ఒక టేబుల్ కనుక క్రియేట్ చేస్తే ఆ టేబుల్లో ఉన్న పర్టికులర్ రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి చూద్దాం. ఓకే, జస్ట్ లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇదిగో చూడు, ఇక్కడ నేనేం చేద్దామంటే ఇలా 3 రోస్ ఉన్నాయి కదా, 3 కాలమ్స్. ఈ 3 కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకుందాం అనుకుంటున్నాను. వెంటనే ఇలా రాసేసి ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది, కాంటినెంట్, లొకేషన్, టోటల్ కేసెస్ అనే కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్కి సంబంధించిన ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు రావడం జరిగింది. అలా కాకుండా నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ కాలమ్స్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫస్ట్ 10 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ స్క్వేర్ బ్రేస్ పెట్టుకొని స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి తర్వాత కాలం పెట్టి మనం ఎక్కడైతే కాలమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో రోస్, ఆ కాలమ్స్లో ఉన్న ఎన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ రో నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఏంటంటే 10 రోస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి 10 అని ఇచ్చాను. అంటే 10 అనేది ఇచ్చాను ఎండ్ ఇండెక్స్ అంటారు కాబట్టి ఇది ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. అంటే ఈ 10th అనే ఇండెక్స్ కాకుండా దాని ముందర ఉన్న నెంబర్ అంతా 9th. అంటే 9th ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ వరకు రావడం జరిగిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ పెట్టేసి అలా వచ్చేటప్పుడు ఆ రోస్ అన్నీ కూడా ఆర్డర్గా రావాలి, రెగ్యులర్గా రావాలని చెప్తున్నాను. ఆర్డర్గా రావాలి అంటే నేను ఏం చేశానంటే ప్రతిదీ కూడా రావాలంటే అప్పుడు నేను 1 అని పెట్టేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు కనుక మీరు చూసారనుకోండి, కాంటినెంట్, లొకేషన్, టోటల్ కేసెస్ అనేది మన దగ్గర ఉన్న టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ ఉంది ఈ 3 కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం జరిగిపోయింది. దానిలో కూడా నాకు ఏమైందో చూడండి, ఏమైంది ఫస్ట్ 0th ఇండెక్స్ నుండి 10th ఇండెక్స్ అంటే నాట్ ఇంక్లూడెడ్ 9th ఇండెక్స్ వరకు ఉన్న డేటా మొత్తం మాత్రమే నాకు ఏమైందంటే రావడం జరిగిపోయింది. అలా ప్రతి ఇండెక్స్లో ఉన్న డేటా మొత్తం కూడా రావడం జరిగిపోయింది. అలా నేను ఇక్కడ ఏం చేశానంటే స్టెప్ అనేది 1 తీసేసి నేను ఏం చేశానంటే 2 అని పెట్టాను. అప్పుడు వాట్ విల్ బి ద హ్యాప్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ స్క్వేర్? ఏరన్నా విను. అప్పుడు నాకేమవుతుందంటే స్టార్ట్ ఇండెక్స్ తర్వాత నుండి ప్రతి రెండో ఇండెక్స్ అంటే స్టెప్ 2 అంటే ఏంది, అక్కడ నుండి ప్రతి రెండో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది. అంటే 0th ఇండెక్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే సెకండ్ ఇది ఎంత 1 తర్వాత వచ్చే 2 అంటే సెకండ్ ఇండెక్స్ అనేది రావడం జరిగింది. సెకండ్ అయిపోయినాక 3 స్కిప్ అవుతుంది 4th అంటే 4th రావడం జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే స్టెప్ అనే ఆ వాల్యూని ఆధారంగా చేసుకొని ఏం చేస్తారంటే ర్యాండమ్గా తెచ్చుకోవాలంటే వరుసగా కనుక తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో తెలుసుకోవచ్చు. అలా కాకుండా ర్యాండమ్గా కనుక మనం రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకో స్టెప్ వాల్యూని మార్చడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? Anybody have? Anybody have? Murali, do you have any doubts? No, clear. మొత్తం do you have any doubts? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే మరొకటి చూద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి కదా, బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి, అలానే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా. నా దగ్గర ఒక టేబుల్ ఉంది కదా, నా దగ్గర ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా. ఈ టేబుల్లో నాకు ఏమన్నాయి చూడండి, బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి, అలానే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి. నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఈ మొట్టమొదటి రో ఏదైతే ఉందో ఈ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి చూద్దాం అనుకున్నాను. అలానే రెండో రో ఏదైతే ఉందో ఆ రెండోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే రో బై రో అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేనేం చేద్దామంటే మొదటి రోలో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. రెండో రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి చూద్దాం అనుకున్నాను. అలా రో బై రో, ఇటరేషన్ ఓవర్ రో,
అంటే ఒక ఇటరేషన్ తర్వాత మరొక రో యొక్క ఇన్ఫర్మేషన్ని, ఆ రో తర్వాత ఆ తర్వాత వచ్చే రో యొక్క ఇన్ఫర్మేషన్ని, ఇలా రో బై రో అంటే రో బై రో యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఒకేసారి కనుక చూడాలనుకుంటున్నాం అప్ టు మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్లో ఉన్న ఆల్ ద రోస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ చూసిన తర్వాత మరొక రో యొక్క ఇన్ఫర్మేషన్ కనుక చూడాలి అనుకో టపుల్ రూపంలో, అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆపరేషన్ సహాయంతో చేస్తారు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రతి రో యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత మరొక రో అనేది కిందకు వచ్చి ప్రింట్ ఆఫ్ ఆర్ఈసి అంటే రికార్డ్ అని కనుక మనం ఇచ్చేసామనుకో అప్పుడు నాకేమైందంటే రో బై రోగా ఆ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక చోట వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఏమైంది మరొక రోలో ఉన్న ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్తో నాకేమైందంటే వాల్యూ అంతా షోన్ అయింది. ఆ తర్వాత ఇంకొక రో ఇదంతా కూడా ఏమైందంటే ఒక టపుల్ రూపంలో స్టోరేజ్ అయి నాకు కనపడడం అనేది జరిగింది. ఇలా చూడాలంటే ఏం చేస్తారంటే ఐటర్ రోస్ అనే ఒక ఆపరేషన్ సహాయంతో ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఎలా ఏంది అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఫర్ అంటే నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్లో ఉన్న ఆల్ ద రోస్ అంటే ఒక్కొక్క రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ తర్వాత మరొక రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఆర్ఈసి అంటే ఏమంటారు? ఆర్ఈసి అంటే రికార్డ్ అంటారు. అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత నేనేం చేస్తున్నాను స్పేస్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ డిఎఫ్ అని రాసేసి తర్వాత డాట్ పెట్టేసి ఐటర్ అని రాసేసి రోస్ హాఫ్ అని పెట్టేసేసి తర్వాత కాలన్ పెట్టేసేసి ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ఆర్ఈసి అని ఇచ్చేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమైందంటే ఇగో ఇక్కడ చూడండి ఒక టపుల్ వచ్చింది అంటే పెరాంథసిస్ రౌండ్ బ్రేసెస్ అనేది వచ్చిందంటే టపుల్ రూపంలో. అక్కడికి వెళ్ళి నాకేమొచ్చింది 0 వచ్చింది. 0 అంటే 0th ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్తో ఉన్న ఒక రో వచ్చింది. దాంట్లో ఏముంది డేట్ అనే కాలం ఉంది. ఆ కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. తర్వాత నాకేమైంది కాంటినెంట్ అనే కాలం ఉంది. ఆ కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలానే దాంట్లో ఇంకో కాలం ఏముంది లొకేషన్ ఉంది. ఆ లొకేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలా నాకేమైంది ఫస్ట్ వాల్యూ వచ్చేసింది. ఆ రో అయిపోయినాక తర్వాత యొక్క ఇండెక్స్తో ఉన్న ఆ రోలో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏమైందంటే షార్ట్ అయిపోయి నాకేమైందంటే ఇలా రావడం జరిగింది. అలా అప్ టు ఎంతవరకు వచ్చిందంటే మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ టేబుల్లో ఎన్నైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ యొక్క అన్నిటి యొక్క రోస్ ప్రతి రోలో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఎలా వచ్చిందంటే ఇలా టపుల్ రూపంలో రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? క్లియర్. యా డన్. దీంతో నాకేమైంది అంటే నేను ఒక ఆపరేషన్స్ అంటే నేను ఒక డేటా ఫ్రేమ్ కనుక క్రియేట్ చేస్తే ఆ డేటా ఫ్రేమ్లో కొన్ని ఆపరేషన్స్ చేయడం ఎలా అనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే దీంట్లోనే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అంటారు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే స్టెప్ అనేది పెడుతున్నాను కదా, నేను ఏం చేస్తున్నాను ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనేది అప్లై చేస్తున్నాను. అలా అప్లై చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నాను ఎండ్ ఇండెక్స్ ఏదైతే పెడుతున్నానో ఆ ఎండ్ ఇండెక్స్ పెట్టినప్పుడు నాకేమవుతుంది అది నాట్ ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరిగింది. అది ఇంక్లూడ్ అయి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు, ఇంక్లూడ్ కాకుండా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు, ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అంటారు అనమాట. ఇంక్లూడ్ అయి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు, ఎక్స్క్లూడ్ అయి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు అనే కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఏంటిదంటే ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అని పిలుస్తారు. ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఫ్రెష్గా స్టార్ట్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది చేద్దాం.
That's it for today's session. Thank you for joining everyone. Have a great day and bye.